ఈరోజు ఇంటర్నేషనల్ డే ఫర్ ఫారెస్ట్, ఇంటర్నేషనల్ డే ఫర్ ఫారెస్ట్, అడవులు పరిరక్షణ దినోత్సవం. దినం అనకూడదు, కొన్నింటికి దినం అని వాడతాం, ఎయిడ్స్కి దినం అని వాడతాం, ఉత్సవం అని వాడకూడదు. ఇది మిగతావన్నీ ఉత్సవాలే. అంటే భాష చెప్పాల్సిన అవసరం చాలామంది మిస్యూజ్ చేస్తారు. భాషని తెలుగుని కూనీ చేస్తున్నారు, తెలుగుని సరిగ్గా చదవలేకపోతున్నారు. తెలుగు అక్షరాలు ఒత్తులు ఎక్కడ పెట్టాలో, దీర్ఘాలు ఎక్కడ పెట్టాలో, హ్రస్వాలు ఎక్కడ ఉండాలో చాలామంది చేయట్లేదు. ఛానల్స్ అయితే కూనీయే చేసేస్తున్నాయి. కాబట్టి నాకు అవకాశం ఇచ్చిన ప్రతి చోట తెలుగు భాష గొప్పతనాన్ని, తెలుగు భాషని ఎలా మాట్లాడాలనే విషయాన్ని కొంచెం చెప్పే ప్రయత్నం చేసుకుంటాను. మొక్కల గురించి ప్రకృతి విలియం వర్డ్స్వర్త్ ఏమన్నాడంటే, నేను ప్రకృతిని చాలా వర్డ్స్వర్త్ అనే పోయిట్స్ చాలా గొప్పగా వర్ణించారు. నేచర్ ఈజ్ మై టీచర్ అన్నాడు విలియం వర్డ్స్వర్త్. నేచర్ ఈజ్ మై టీచర్. నేచర్ అంటే ప్రకృతి, ప్రకృతిలో మొక్కలు ఇవన్నీ కలిస్తేనే మనం వాటి మధ్యలో ఆక్సిజన్ తీసుకుంటున్నాం, బ్రతుకుతున్నాం. మనం బ్రతకడానికి, స్వచ్ఛమైన గాలులు పీల్చడానికి ఇలాంటి మొక్కలే కారణం. దురదృష్టవశాత్తు చాలా చోట్ల ఇది కనుమరుగైపోయింది. మనం కూడా ఈ డేంజర్లో ఉన్నాం. కాబట్టి శారదామణి గారు మరి ఎవరు తనకి ప్రోత్సహించారో తెలియదు, కానీ ఈ కవులు చాలామంది దేవులపల్లి దగ్గర నుంచి, ఆంగ్ల కవుల దగ్గర నుంచి అందరూ కూడా ప్రకృతిని వర్ణించిన వాళ్ళు ఎక్కువ మంది. ప్రకృతితో మమేకమై కవిత్వాలు, రచనలు చేసిన వాళ్ళు వాల్మీకి దగ్గర నుంచి చాలా ఎక్కువ మంది. రామాయణం కూడా ప్రకృతి చుట్టూనే తిరుగుతుంది కదా, సీతమ్మ వారికి సంబంధించి ఏదైనా. అదేవిధంగా బైబిల్లో చూడండి నేచర్ గురించి ఎక్కువ ఉంటుంది, ఖురాన్లో చూడండి నేచర్ గురించి చాలా ఎక్కువ ఉంటుంది. ఏ గ్రంథాలు తీసుకున్నా, ఏ మతాలు తీసుకున్నా ప్రకృతిని ఆరాధించారు, అభిమానించారు, ప్రకృతిని దేవతగా కొనియాడారు. మరో ముఖ్య విషయం, ప్రకృతిని స్త్రీతో పోలుస్తారు. చాలామంది మిస్ అవుతుంటారు, ప్రకృతిని స్త్రీతో పోలుస్తారు. ఎందుకంటే తనలో అన్ని కోణాలు ఉన్నాయి కాబట్టి. కోణాలంటే ఏమైనా చేయగలరు. శాంతం వస్తే ఆ కుటుంబాన్ని బాగా చూడగలరు, కోపం వస్తే కోపాన్ని కూడా చూపించగల శక్తి ఉంది. కానీ ఎక్కువ చూపించరు కాబట్టి అందరూ బతికిపోతున్నారు. అలా మనం ప్రకృతిని కాపాడాల్సిన అవసరం ఉంది. శారదామణి గారు ఆ ఉద్యమంలో ఆవిడ కూడా నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చానని మహాకవి ప్రపంచానికి మన తెలుగు వాణి బాణిని సమర్థవంతంగా, గొప్పగా, పవర్ఫుల్గా చూపించిన కవుల్లో శ్రీశ్రీ గొప్పవాడు. దయచేసి మీకు అవకాశం ఉంటే మహాప్రస్థానం చదవండి. మహాప్రస్థానంలో ఉన్న ప్రతి వాక్యం, ప్రతి మాట ఒక్కో బుల్లెట్. మీరు ఇప్పుడు అనుకుంటున్నారు అమెరికా బాంబులు వేస్తుంది, ఇరాన్ బాంబులు వేస్తుంది. ఈ బాంబుల శక్తి కంట కవిత్వం శక్తి, మాటల శక్తి చాలా ఎక్కువ. బాంబు కొంతకాలమే చూపిస్తుంది దాని ప్రభావం. ఈ కవిత్వం, ఈ యొక్క రచనలు ఇవి సంవత్సరాల తరబడి వాటి ప్రభావాన్ని చూపించే శక్తి సామర్థ్యాలు ఆ అక్షరాల్లో, ఆ మాటల్లో ఉంటుంది. కాబట్టి దయచేసి ఇంకో విషయం ఈ సందర్భంగా నేను చెప్పేది, యుగాది కాబట్టి యూత్కి, పిల్లలకి దయచేసి చదివే అలవాటు నేర్పండి. పత్రికలు అయితేనేమి, బయోగ్రఫీస్, మహాత్మా గాంధీ మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ అని ఉంది, పండిట్ నెహ్రూది ఉన్నది, డిస్కవరీ ఆఫ్ ఇండియా. ఇవన్నీ చదవటం ద్వారా వాళ్ళకి ఇన్ బిట్వీన్ ద లైన్స్, మాటల మధ్యలో, అక్షరాల మధ్యలో, పేజీల మధ్యలో, పుస్తకాల మధ్యలో ఏముంది, నిక్షిప్తమై ఏముంది వాళ్ళకి తెలిస్తే, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ, విద్యార్థులకి అందులో ఉన్న రుచి వాళ్ళకి తెలిస్తే, ఈ షడ్రుచుల యొక్క సమ్మేళనమే పుస్తకాలు. ఒక పుస్తకం చదివితే కొన్ని వందల వేల మందితో మాట్లాడినట్టు. ఒక లెక్చర్, ఒక ప్రొఫెసర్ కానీ, ఒక టీచర్ కానీ మాట్లాడిన మాటలు వింటే కొన్ని వందల పుస్తకాలు చదివినట్టు. అది వినేటట్టు, పిల్లల్ని వినేటట్టు, చదివేటట్టు చేయగలిగితే వాళ్ళకి చాలా వరకు మీరు అభివృద్ధి చెప్పినట్టే. కొన్ని వందల లక్షల రూపాయలు వాళ్ళకి జేబులో పెట్టక్కర్లేదు, వాళ్ళ వెనకాల వేయక్కర్లేదు. వాళ్ళకి చదువు, సంధ్య, సంస్కృతి, సాంప్రదాయాలు, పుస్తక పఠనం చెప్పగలిగితే మీరు వాళ్ళకి ఇంకేమీ భవిష్యత్తులో ఇవ్వక్కర్లేదు అని ఈ సందర్భంగా నేను ఉటంకిస్తున్నాను, ధైర్యంగా చెప్తున్నాను. దయచేసి పిల్లలకి చెప్పండి. మరో విషయం, సమాజాన్ని పట్టి పీడిస్తున్న చాలా సమస్యల గురించి మనం చెప్తున్నాం. ఇప్పుడు ఈ మధ్య కాలంలో చాలా కుటుంబాలని అతలాకుతలం చేయటమే కాకుండా ప్రాణాలను కూడా తీసేసుకుంటున్న అతి గొప్ప రక్కసి
శారదావాణి గారి పుట్టినరోజు సందర్భంగా ఒక అరుదైన సెల్ ఫోన్ చాలా డేంజరే. డ్రగ్స్ నషా విముక్తం భారత్ ఆ మైక్ 2 నిమిషాలు ఆపేమని. తీసుకొచ్చి ఎంతో అందంగా తయారు నషాని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా ఎక్కువగా చెప్పుతున్న నేపథ్యంలో ఈ డ్రగ్స్ మానుకోండి, దాని నుంచి ఆ రక్కసి నుంచి బయటపడండి అని చెప్పాల్సిన అవసరం మీ 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 మనందరి మీద ఉన్నది అనేది గ్రహించండి. ఈ సమస్య విజయవాడని కూడా ఆక్రమించింది. అన్ని పట్టణాలతో పాటు ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, సైన్స్ కాలేజ్ స్టూడెంట్స్ లేకపోతే మెడికల్ స్టూడెంట్స్ ఇలా అనుకునేవాళ్ళం. ఒక ఇందు గలడందు లేడని సందేహంతో వలదు అని చెప్పినట్టుగా ఇది ఈ మహమ్మారి అన్ని చోట్లకి విస్తరించింది. దానికి మనం అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది. అందరూ కూడా ఈ అంశాన్ని సీరియస్గా తీసుకుని దాన్ని వాళ్ళకి అవగాహన కల్పించడం, వాళ్ళ జీవితాలు పుగ్గిలో కలిసిపోకుండా చూడాల్సిన అవసరం ఈ ఉగాది సందర్భంగా మనందరూ కూడా ఎంతో కొంత సమయాన్ని వెచ్చించాల్సిన అవసరం ఉంది. దయచేసి అలాంటి కార్యక్రమాలు ఏమైనా చేస్తే నన్ను కూడా పిలవండి, నేను కూడా యాక్టివ్గా వస్తాను. నా గళాన్ని ఉపయోగించుకోండి. మనం ఈ మహమ్మారిని ఒకటి పీకే ప్రయత్నాన్ని అయితే చేద్దాము. కుటుంబాలని కాపాడుదాము, వాళ్ళ జీవితాలను కాపాడుదాము. కుటుంబ స్తంభాలు కింద భూమిలోకి వెళ్ళిపోకుండా మనం రక్షిద్దామని థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు.